गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నో వందల ఏళ్ల నాటి హిందువుల కళ. ఎట్టకేలకు ఈ కళ తీరిందనే చెప్పుకోవచ్చు. అంగరంగ వైభవంగా రామ మందిరం అయితే నిర్మాణం అయిపోయింది. 2024 జనవరి 22వ తారీఖున రామ మందిరం అయితే ఓపెన్ కాబోతుంది. అయితే అసలు ఇంత ఘనంగా ఈ రామ మందిర నిర్మాణం చేపట్టడం వెనుక ఎంతో మంది కరసేవకుల యొక్క ప్రాణ త్యాగాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒకప్పుడు అయోధ్య అనగానే మనందరికీ తెలుసు, వివాదాస్పదంగా కూడుకున్నటువంటి ఒక ప్రాంతం. అంతేకాదు ఎన్నో హైకోర్టుల్లో వాయిదాలు పడిన తర్వాత ఎట్టకేలకు హిందువులకి అనుగుణంగా ఈ తీర్పు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అయోధ్య అనగానే 1992లో బార్బీ మసీదును కూల్చివేసిన సంఘటన, ఈ రెండు మాత్రం ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడే విధంగా చేస్తాయి. రామ మందిర నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం ఆ కరసేవకుల్లో చాలా మంది అమరులైనప్పటికీ కొంతమంది సజీవంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీతారామరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు కరసేవకులుగా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటనలు చూశారు కనుక అసలు అక్కడ వాస్తవాలు ఏంటి, 1990లో సరియు నది ఒడ్డున ఏం జరిగింది, అంతేకాదు బార్బీ మసీదు కూల్చివేతలో కూడా ఆయన పాల్గొన్నారు అంటున్నారు. మరి అక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయాలు ఏంటో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మనం అయోధ్య ప్రతి ఒక్క హిందూ కళ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఆ కళ తీరింది. మీ అందరి త్యాగం వలన అయోధ్యలో ఇప్పుడు రామ మందిర నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ అయోధ్య అనగానే మనకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి వివాదాస్పద ప్రాంతంగా కూడా మనకి చెప్పుకోవచ్చు. అసలు 1990లో కరసేవకులుగా ఒక ఉద్యమాన్ని మీరు ప్రారంభించారు. అసలు అందులో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అసలు ఈ కరసేవకులు అంటే ఏంటి, అప్పుడు అయోధ్యలో జరిగినటువంటి వివాదాలు ఏంటి? 1990లో శిలాన్యాస్ పేరు మీద పూజ్యులు అశోక్ సింఘాల్ గారు భారతదేశంలో ఉన్న హిందూ సమాజానికి అయోధ్యలో శిలాన్యాస్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిస్తూ ఆయన ఏమన్నారంటే, మీరు మీ గ్రామాల్లో అయోధ్య పేరు మీద మేము కరసేవకు వెళుతున్నామని చెప్పి ఒక 3 గ్రామాల వరకు మీరు పోయి ఆ విధమైన నిధి సమీకరించి మీరు కరసేవకే వెళుతున్నారన్న నమ్మకం వాళ్ళకి కలగడం కోసం జ్యోతి కూడా మీతో పాటు తీసుకొని పోయి ఆ విధంగా ఇంటింటికి పోయి అడిగి తర్వాత వచ్చి ఏదైతే నీటి వ్యవస్థ ఉంటుందో నీటి వ్యవస్థ దగ్గరకు వచ్చి అక్కడ మీరు ఆ నీళ్ళల్లో మీ పితరుల సాక్షిగా భగవంతుల సాక్షిగా మీరు ప్రమాణం చేసి కరసేవ కోసం మీ తన ప్రాణాలన్నిటిని కూడా మేము సమర్పిస్తామని చెప్పి ఆ విధమైన ప్రమాణం ద్వారా సమాజానికి భరోసా ఇస్తూ, మీరు ఒకవేళ ఏ విధమైన ఈ కార్యక్రమం కానీ ఈ కార్యక్రమంలో ఒకవేళ అపశృతి జరిగి మీరు బలిదానానికి సిద్ధపడవలసి, ఒకవేళ మీరు బలిదానులు అయినారనుకో, బలైనప్పటికి కూడా దానికి విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఇంకే సంఘానికి కానీ ఏ వ్యక్తులకు కానీ సంబంధం లేదని చెప్పి మీరుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా దీన్ని మీద ఏ రకమైన సివిల్ క్రిమినల్ కేసులకి ఏంటంటే జరపడానికి వీలు లేదని చెప్పి ఆ విధమైన డిక్లరేషన్ ఫారాన్ని ఒకటి రాసిస్తూ ఈ కరసేవకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆ రోజున శిలాన్యాస్కి రమ్మని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అది 1990. దానికి శ్రీకాకుళం జిల్లా నుంచి 135 మంది వెళ్ళాం. అది ఇక్కడ మన ఆంధ్రాలో సార్, అంటే శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో మేమందరం కూడా అయోధ్య వరకు టికెట్లు తీసుకొని ఇక్కడ మెయిల్ ఎక్కి పూరిలో దిగాం. ఆ రాత్రి అక్కడ ఉండి మరుసటి సాయంత్రం 5 గంటలకు వచ్చిన ట్రైన్, దాని పేరు నాకైతే సరిగా గుర్తు రావట్లేదు, చాలా కాలం అయింది. అక్కడ మళ్ళీ ఆ ట్రైన్ పట్టుకొని మేము మొఘల్ సరాయి స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి మాకు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఆదేశాలు వచ్చాయి, మీరు ఇక్కడ దిగి వారణాసిలో మీరు వెళ్ళి ఒక సత్రంలో మీరు ఉండాలని చెప్పారు. ఆ విధంగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళం అందరూ అక్కడ దిగి వెళ్ళడం జరిగింది.
ఆ పిలుపు ఒక్క శ్రీకాకుళం జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రాంతాల మినహా విశాఖ, హైదరాబాద్ వాళ్ళని మాకంటే ముందు వరుసలో పంపించారు. వాళ్ళు ఒక రోజు ముందు. వాళ్ళు కాక మిగతా వాళ్ళందరికీ ఆంధ్రాకి ఇదే పిలుపు రావటం, ఆ సూచన ప్రకారంగా మేము అక్కడ దిగి గంగా నదికి అలాగే అక్కడ ఉన్న భవనాలకి మధ్యస్థంలో మధ్య నుంచి వాటి ద్వారా టౌన్కి వెనక భాగం, గంగా నదికి ముందు భాగంలో నడిచి మీరందరూ కూడా మణికర్ణిక ఘాటు చేరమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ రకమైన ఆదేశం ద్వారా మేమందరం నడిచి ఆ విధంగా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న మన కరసేవకులు స్థానికులు మమ్మల్ని సత్రానికి తీసుకెళ్ళి ఆ రాత్రి మా భోజనాలు పెట్టి ఆ విధమైన దీంతో తెల్లవారి మళ్ళీ 10 గంటలకి మళ్ళీ ఏ సూచన వచ్చిందంటే మీరు 10 గంటలకల్లా మీరందరూ కూడా అయోధ్య కాశీలో అయోధ్య కోసం మీరు ర్యాలీగా హ్యాష్ చేస్తూ నినాదాలు ఇస్తూ మీరు ర్యాలీగా బయలుదేరాలని చెప్పి వచ్చింది. దాని ప్రకారంగా మేమందరం అప్పటికే అక్కడ ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. వీధిలోకి వస్తే ఫైరింగ్ అన్ని మొత్తం యూపీ మొత్తం ఏంటంటే ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అన్ని సెంటర్. అంటే 1990లోనే అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం మీరు శంకుస్థాపన చేయాలి అని ఒక దీన్ని పూనుకున్నారు దీక్షని. ఆ కార్యక్రమంలో మేము ఉద్యమం ద్వారా బయలుదేరినప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. ఈ వెళ్ళినప్పుడు ఏమైందంటే ములాయం సింగ్ ఏమన్నాడంటే ఒక్క పురుగును కూడా, ఒక ఈగను కూడా, కరసేవకుడు అనే ఒక క్రిమిని కూడా మేము చేరనేమో, మనుషులనే కాదని చెప్పి ఆయన పంతగించాడు. ఆయన పంతానికి పోతే పరిషత్ వాళ్ళు కూడా అంత పంతానికే పోయి నెల ముందు నుంచి కూడాను కార్యకర్తలు ఒకరొకరు ఆ విధంగా బాబ్రీ మసీద్ చుట్టూ అయోధ్యలో చేరడానికి, అలాగే స్థానికులు కూడా ఎంతో సహాయం చేశారు. కలెక్టర్ వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఈయన మావాడే, మా బంధువు, మా మనిషి అని చెప్పి పోలీస్ తాలూకా ఎంక్వైరీస్ కూడా దొరకనివ్వకుండా ఆ విధంగా అక్కడ పెట్టారు. అందులో అశోక్ సింఘాల్ గారు ఆయన ఒకరు అన్నమాట అక్కడ అయోధ్యలో ఉన్నారు. సరే అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ఈలోగా మేము ర్యాలీ తీస్తున్న వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ రోజు ఫైరింగ్ జరిగింది. దాంట్లో 3 మనుషులు చనిపోయినారు. అప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఆ 4 తర్వాత ఇంకా ఎవరు పోయినారు, ఏటి పోయినారు అన్న విషయాలు అయితే తెలియదు. మమ్మల్ని తీసుకెళ్ళి కాశీ సెంట్రల్ జైల్లో పడేసినారు. తర్వాత అశోక్ సింఘాల్ గారు అక్కడ యాజిటేషన్ చేయడం కోసం కాస్త ఇదైనప్పుడు ఏంటంటే ఈయన పరిగెత్తి ముందుకు వెళ్ళి అక్కడ శిలాన్యాసం చేస్తానని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆయన కొట్టారు. దానికి హిందూ సమాజాన్ని హిందూ సమాజం మొత్తం కదిలింది. మన హిందూ సమాజానికి ఏముందంటే ఎవరో ఒకరు బలిదానం చేయాలే కానీ దాన్ని ఫాలో అయిపోతారు. ఇది ఈనాడు కాదు, ఔరంగజేబు దగ్గర నుంచి కాలం దగ్గర నుంచి ఈనాటి వరకు ఉంది. ఆ బలిదానం అనేది పరమ పూజనీయ అశోక్ సింఘాల్ గారు ఎప్పుడైతే చేశారో దాని మీద ఉప్పెనలాగా ఎగిసిపడినటువంటి హిందూ సమాజాన్ని ఏ పోలీసులు కానీ ఎవరు కానీ కంట్రోల్ చేయలేదు. అక్కడ సరైన నది మీద ఉన్న వంతెన మీద నుంచి వస్తున్న కరసేవకుల్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసు ముందుకెళ్తే అశోక్ సింఘాల్కి దెబ్బ తగిలిందంటే ఏమయ్యాడు అన్న ఆతృత అటు నుంచి వచ్చేస్తున్నారు. వీళ్ళు లాఠీలు అడ్డు పెట్టి మేము కంట్రోల్ చేస్తామంటే కంట్రోల్ అవ్వలేదు. వాళ్ళు రామ జన్మభూమిలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేక విఫలమైనటువంటి పోలీసు ఫైరింగ్ చేసింది. ఫైరింగ్లో లెక్కకు మించినటువంటి కరసేవకులు మరణించారు. అందరూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే ఈ నినాదం ద్వారా అక్కడ చనిపోయారు. అది అప్పటి ఉద్యమంలో 1990లో అలా జరిగింది. 1990లో జరిగింది. 1992కి వచ్చేసరికి బార్బీ మసీదు కూల్చివేత. దీనిలో కూడా కరసేవకులు పాల్గొన్నారని చెప్తున్నారు. అయితే దీనిలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి? మేము ఆ రోజు కూడా ఇప్పుడులాగానే బయలుదేరినాం. మేము మెయిల్లో బయలుదేరినాం. మేము అయోధ్య చేరినాము ట్రైన్లు మారుకుంటూ. మేము నవంబర్ 30వ తేదీకి అయోధ్య చేరినాము. అప్పటి నుంచి అక్కడనే ఉన్నాం.
ప్రతిరోజు ఏమిటి సరైన నదికి వెళ్ళడం, స్నానం చేసుకోవటం, రాముడిని దర్శించుకోవటం, ఈ రకంగానే సాగింది. 6వ తేదీ ఉదయాన్న వీళ్ళు మీటింగ్ పెట్టడానికి వచ్చారు. బీజేపీ వాళ్ళు, హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళందరూ వినాయక తయారు, వీళ్ళంతా కూడా. వినాయక తయారు అప్పుడు ఈ ఉద్యమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అందరం కూర్చోండి మీరు అని చెప్పి ముందు రోజు మాకు 5వ తేదీ సాయంత్రం మాకు వచ్చిన సూచన ఏమిటంటే, మీరు సరైన నదికి రేపు ఉదయం వెళ్ళి అక్కడ నుంచి సరైన నదిలోని ఇసుక, పిడికేడు ఇసుకతో మీరు వచ్చి మీరు అక్కడ కూర్చుంటే కరసేవ చేయాలి, మీరు ఇసుక తీసుకొని వచ్చి అని చెప్పారు. అంటే ముందుగా మీకు చెప్పలేదా? మసీదు కూల్చివేత అనుకుని మీరేం వెళ్ళలేదు? మాకు చెప్పడం, మీరు సరైన నది నుంచి పిడికేడు ఇసుక పట్టుకొని 6వ తేదీ ఉదయానికి మీరు రావాలని మాకు 5వ తేదీ సూచన వచ్చింది. ఆ ప్రకారంగా మేమందరం స్నానాలకు వెళ్ళి అటు నుంచి ఇసుకని బట్టలో ముట్టగట్టుకొని వచ్చినాం. అప్పటికి హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ మీటింగ్ అక్కడ కండక్ట్ చేసి మీటింగ్ చెప్తున్నారు. అక్కడ అందరం కూర్చొని భజనలు చేయమంటే భజనలు చేస్తున్నాం. ఈలోగా అక్కడ ఉన్న పోలీసుల తాలూకా దురుసు వల్ల అక్కడ ఏమైందంటే, ముందు రోజు రాత్రి నుంచి ఇప్పుడు కరసేవ అనేది జరగకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ కరసేవ జరగకూడదని స్థానికుల పట్టుదలకి వచ్చిన జనాన్ని ఉన్న పోలీస్ తక్కువ కారణంగా వీళ్ళు అదుపు తప్పి ఆ డూములు ఎక్కిపోయినారు. అక్కడ రాముడు బాబ్రీ మసీద్ ఏం లేదు, ఆ చివర్లు కొట్టేసి డూములు కట్టారు 3. ఆ 3 డూములు చూపించి అది బాబ్రీ మసీద్ అంటున్నారు. అక్కడ నమాజ్ లేదు, ఏమి లేదు. కేవలం హిందూ సమాజాన్ని, హిందూ తాలూకా నమ్మకాన్ని ఒమ్ము చేయటం కోసం ఆ విధమైన ఆందోళన చేసేవాళ్ళు ముస్లింలు తప్పిస్తే అక్కడ నిజమేమి లేదు, నమాజులు ఏమి లేవు. ఆ డూములు చూపించి అవే బాబ్రీ మసీద్ అనేవారు. దానికి మన ప్రభుత్వాలు ఏమిటి అంటే కొంత ఫండ్ ఇస్తుండేవాళ్ళు ప్రతి సంవత్సరం, దానికి బాగు చేయించండి, బాగు చేయించండి, బాగు చేయించండి. అది ఎప్పుడైతే 10 గంటల తర్వాత అదుపు తప్పి కొందరు కార్మికులు, కరసేవకులు అది డూముల పైకి ఎప్పుడైతే ఎగిరారో ఇక పోలీస్ తాలూకా బలము అక్కడేం లేదు, వాళ్ళు ఫోర్స్ లేక ఆగిపోయారు. ఇక అక్కడ చేతులతోటి, రాళ్ళతోటి, పారలు, గొడ్డళ్ళు ఇలాంటివన్నీ పట్టుకొని వచ్చి కొట్టారు. ఆ కొట్టడం ద్వారా ఆ డూమ్ అని చూపించింది పెచ్చుకు, అంటే ఒక ముక్కు ఓడాలంటే ఎంతో కష్టం అయిపోయింది. ఈ కింద ఉన్నదంతా కూడా గలగల గలగలగా మనం వచ్చేసేది. దాన్ని కొట్టి ఆ విధంగా ఇచ్చేసరికి మాకు ఉదయం 10 గంటల నుంచి ఈ 5 లక్షల జనాభాకి మధ్యాహ్నం 5 గంటల వరకు సరిపోయింది. 5 లక్షల మంది అందులో పార్టిసిపేట్ చేశారు. అందరూ అందులో ఇచ్చేశారు. ఏదైతే జై శ్రీరామ్ నినాదం ఉందో ఈ నినాదమే వాళ్ళందరినీ కలిపిందమ్మా. ఈ నినాదానికి కట్టుబడి అక్కడికి వచ్చిన ప్రతి హిందువులో చైతన్యం వచ్చింది. అందుకు చైతన్యవంతులైనటువంటి హిందూ సమాజం మొత్తం ఆ గోడలెక్కి, ఆ డూమ్స్ ఎక్కి అవన్నిటిని కొట్టి భూస్థాపితం చేసి అక్కడ ఉన్నటువంటిదంతా కూడా తీసి కడిగి, రాళ్ళు ఇవన్నీ కడిగి అక్కడ ఉన్న బాలరాముడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అందులో పెట్టి ఒక డేరా కట్టి వచ్చేసినాం. ఇప్పుడు ఏదైతే కొత్తగా కడుతున్నటువంటి రామ మందిరంలో బాలరాముని విగ్రహంతో రేపు బయట ఏవైనా ఊరేగింపులు అయితే దాన్ని తిరిగి చేస్తామని చెప్తున్నారే, అవి మేము పెట్టినటువంటి విగ్రహాలే. మాకు ముందు అవి ఎప్పటి నుంచో ఉన్ను, దాన్ని మళ్ళీ అక్కడ కోవిల్ని క్లీన్ చేసి అక్కడ పెట్టి ఒక షామియానాలు కట్టేసి మేము పూజ చేసి బయటకు వచ్చేసినాం.